వెల్కమ్ టు మెర్క్యూరీ ఎడ్యుకేషనల్ సర్వీస్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మోడిఫైడ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ బ్లూ ప్రింట్ని ఇక్కడ మనం అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంటే డిడక్షన్ తర్వాత 30% డిడక్షన్ తర్వాత ఈ బ్లూ ప్రింట్ అంటే ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ ఇచ్చాడు కదా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 1A 1B 1Cలు ఉన్నాయి, కానీ అందులో మనకి ప్రాబ్లమ్స్ ఆన్ స్క్వేర్ రూట్స్ షుడ్ నాట్ బి గివెన్. అంటే ఆ స్క్వేర్ రూట్స్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వరు. కానీ 2 మార్క్స్వి 2 ఇచ్చారు, 4 మార్క్స్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఇందులో 7 మార్క్స్ కేటగిరీని అసలు టచ్ చేయలేదు. సో టోటల్గా 8 మార్క్స్. అదేవిధంగా డిమోయిస్ థీరం అనేది మనకి ఇక్కడ 2 ఎక్సర్సైజ్లే, 2 మార్క్స్ ఒకటి ఇచ్చాడు, కానీ 7 మార్క్స్ మాత్రం 2 టచ్ చేశాడు. అసలు 4 మార్క్స్ ఇవ్వలేదు ఇందులోంచి. సో మామూలుగా ఇక్కడ 2 7 మార్క్స్ అంటే 14, ఒక 2 మార్క్స్ ఒకటి, ఇక్కడ 7 మార్క్స్ 2, 16 మార్క్స్ ఇచ్చాడు టోటల్గా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో కూడా మనకి 7 మార్క్స్ ఏం టచ్ చేయలేదు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి. అంటే 3A 3B నుంచి 2 మార్క్స్ ఇస్తాడు, B నుంచి మాత్రమే 4 మార్క్స్ ఇస్తాడు. సో ఇది 6 మార్క్స్కి మనకి వెయిటేజ్ ఇచ్చాడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందులో 4A నుంచి 2 మార్క్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ ఏంటి అంటే 4 మార్క్స్ అసలు టచ్ చేయలేదు. అదేవిధంగా 4B 4C నుంచి మాత్రమే 7 మార్క్స్వి 2 ఇస్తాడు. మనకి ఇక్కడ 7 మార్క్స్వి 2 ఇస్తాడు. సో 2 యూనిట్ల నుంచి 7 మార్క్స్ 4 టచ్ చేయొచ్చు. నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మొత్తం ఈ ABCDE ఎక్సర్సైజ్ల వరకు కూడా 2 మార్క్స్ అనేవి 3 ఉన్నాయి. సో ఈ 2 మార్క్స్ 3 ప్లస్ 4 మార్క్స్ వచ్చేసి 2. కానీ ఇందులో మనకి 7 మార్క్స్ అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. 14 మార్క్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా 4 మార్క్స్ క్వశ్చనే ఉంటుంది. అది కూడా కానీ చేయలేదు. సో ఇది 4 మార్క్స్కి. నెక్స్ట్ 4 మార్క్స్ వెయిటేజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్కి. నెక్స్ట్ ప్రాబబిలిటీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇందులో 8A నుంచి 2 మార్క్స్ అంటే ఉండేది ఎక్సర్సైజ్ ఒకటే, కానీ 2 మార్క్స్ అనేది ఎక్సర్సైజ్ నుంచే ఇస్తాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి 8A ఎగ్జాంపుల్స్ నుంచి 8A నుంచి మనకి 7 మార్క్స్ ఇస్తాడు. అంటే ఎగ్జాంపుల్స్ కూడా కంపల్సరీ మనం నేర్చుకోవాలి. టోటల్గా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 9. ప్రాబబిలిటీలో 2 మార్క్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ 9A 9C నుంచి 4 మార్క్స్వి 2 వచ్చాయి. 9A 9C నుంచి 4 మార్క్స్వి 2 వచ్చాయి. 7 మార్క్స్ ప్రాబ్లం ఉంది. మనకి 3 అంటే 3 థీరమ్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి అడిషన్ థీరం, నెక్స్ట్ మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ, బేస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. అంతేకాకుండా ఈ థీరమ్స్తో పాటు థీరమ్స్ని యూజ్ చేసుకునే ఆ లింక్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం ఇస్తాడు. ఎందుకంటే ఇవి 3 కూడా చాలా చిన్న థీరమ్స్. సో చిన్న లింక్గా ఒక ప్రాబ్లం అనేది మ్యాక్సిమం ఇస్తాడు. కాబట్టి వీటితో పాటు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనము నేర్చుకోవాలి. దీనికి 7 మార్క్స్. టోటల్ వచ్చేసి 15 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఇందులో 10B నుంచి 2 మార్క్స్ ఇస్తాడు. 10A 10B నుంచి కూడా 7 మార్క్స్ ఇస్తాడు. ఇందులో 4 మార్క్స్ అనేవి లేవు. సో టోటల్గా 9 మార్క్స్. సో టోటల్ వెయిటేజ్ 97 మార్క్స్. నెక్స్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ 2B. సో ఇందులో కూడా 30% డిడక్షన్. 30% డిడక్షన్ నుంచి ఫస్ట్ యూనిట్ సర్కిల్ 1ABCD నుంచి 2 మార్క్స్వి 2, 4 మార్క్స్ ఒకటి, మాత్రమే 7 మార్క్స్ 2. సో టోటల్గా 22 మార్క్స్. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న యూనిట్ ఇది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఇందులో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇందులో 2 ఎక్సర్సైజ్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా 6 మార్క్స్. నెక్స్ట్ పారాబోలా. దీని నుంచి 3A ఒకటే ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ 3B తీసేసాడు. సో 3A నుంచే
2 మార్క్స్ అడిగినా 7 మార్క్స్ అడిగినా. సో టోటల్ 9 మార్క్స్ అనేది ఒక ఎక్సర్సైజ్, దాని ముందున్న ఎగ్జాంపుల్స్ మనం చదివినారంటే ఈజీగా మనము 7 మార్క్స్ని మనం ఖచ్చితంగా టచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలిప్స్. ఎలిప్స్ నుంచి 2 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ టచ్ చేయలేదు, ఓన్లీ 4 మార్క్స్ మాత్రమే టచ్ చేశారు. సో హైపర్బోలా నుంచి ఒక ఎక్సర్సైజే ఉంది, అందులో ఎక్సర్సైజ్ నుంచే 2 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ కూడా వస్తుంది. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వదలకుండా ట్రై చేస్తే మనకి మంచిదన్నమాట. నెక్స్ట్ క్యాల్కులస్ ఇంటిగ్రేషన్, ఇది కొంచెం పెద్ద యూనిట్. సో ABCDE నుంచి మనకి ఏంటి అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ఇస్తాడు. సో 4 మార్క్స్ టచ్ చేయలేదు. 6D 6F నుంచి 7 మార్క్స్ ఇవి 2 ఇస్తాడు. సో ఇక్కడ మనకి 18 మార్క్స్. నెక్స్ట్ డెఫినెట్ ఇంటెగ్రల్స్ నుంచి B నుంచి 2 మార్క్స్, C నుంచి 2 మార్క్స్, టోటల్ 2. 7A నుంచి 7C నుంచి 4 మార్క్స్ వస్తాయి, B నుంచి C నుంచి 7 మార్క్స్ వస్తాయి, టోటల్ 15 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 8A నుంచి కానీ 8B నుంచి కానీ 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ BCE నుంచి 4 మార్క్స్ వస్తాయి. 8E నుంచి కూడా మనకి 7 మార్క్స్, టోటల్ 13 మార్క్స్ వస్తాయి. ఇందులో టోటల్ వెయిటేజ్ వచ్చేసి మొత్తం అన్ని కలిపితే 97 మార్క్స్. సో ఇక్కడ కూడా కొంచెం పక్కాగా మనం నేర్చుకోగలిగితే, ఎందుకంటే 2 యూనిట్ల నుంచి 4 ఎస్ఏలు ఉన్నాయి, ప్లస్ మనకి ఈజీది అనిపించింది ఇంకో ఎస్ఏ టచ్ చేయగలిగింది పారాబోలా. సో 3 యూనిట్స్ 7 మార్క్స్ 5 టచ్ చేయొచ్చు. సో పక్కా ఒక చిన్న ప్లాన్తో ఈ పద్ధతిలో మనం చదువుకున్నామంటే ఈజీగా మనం మ్యాక్సిమం మార్క్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు.